చదువుతో పాటు లలిత కళల్లో కూడా మన పిల్లల్ని రానియాలంటూ సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో జరిగిన నువ్వా నేనా చిన్నారుల డాన్స్ కాంపిటీషన్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిన్న వయసులోనే అద్భుతంగా డాన్స్ చేసిన పిల్లల ప్రతిభకు ముగ్ధుడైన తలసాని గారు నిర్వాహకులకు ₹1,00,000 భారీ విరాళాన్ని అందజేశారు. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపేన సర్వం సంధ్యాదీపం. స్వాగతం మంగళవారితో సభాముఖంగా సరస్వతి పక్షంగా మనం సత్కరించుకుంటున్నాం. ఒక్కసారి చప్పడంతో ఏ రోజు కూడా తాను మంత్రిని కాకుండా ఎమ్మెల్యేని కాకుండా కామన్ మ్యాన్తో కలిసిపోయిన ఒక నిండుకుంటే ముఖ్యం ఏంటంటే ఒకటే నేను చెప్పేది, ఈరోజు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, అనేకమైనటువంటి పర్ఫార్మెన్స్ మనం సినిమా ఇండస్ట్రీలో చూస్తాం. ఈరోజు జానపద కళలు, ఈరోజు కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి, అనేకమైనటువంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి మనం చూస్తూ ఉంటాం. బట్ ఈ మధ్యకాలంలో వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత మన సంస్కృతి దెబ్బతింది, మన కల్చరల్ దాని యొక్క పునాదులు కూడా దెబ్బతిన్నాయి. ఏమంటే మాట్లాడుతూ ఈ పబ్బులలో పెట్టేటువంటి మ్యూజిక్స్ తప్ప ఇటువంటి క్లాసిక్ కానీ జానపదం, భరతనాట్యం ఇటువంటివి లేకుండా పోతున్నాయి. ఈ కళల్ని కాపాడాలంటే తల్లిదండ్రులే ఎంకరేజ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మా డ్యాన్స్ మాస్టర్లు కూడా దీని మీద శ్రద్ధ వహించాలి. నేను శంకర్కు, వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఎక్కడ శంకర్ ఆ రుసుము 15 ఇచ్చి మిగిలిన ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ. ఓకే, కార్యక్రమంలో శాంతి గారు, మా శ్రీధర్, అదేవిధంగా దర్శన్ రెడ్డి గారు, గణేష్, ప్రేమ్ కుమార్, మోహన్ గాంధీ, శాంతి, మాధవ్, ఈరోజు మన రాష్ట్రమే కాకుండా అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి ఈ ఈవెంట్కి వచ్చినటువంటి ట్రైనర్స్ కానివ్వండి, పిల్లలు, వారి యొక్క తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఎందుకంటే ఈరోజు సమాజంలో మనందరికీ తెలుసు, చదువు 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 ఎడ్యుకేషన్ తప్ప వేరే లేదు. ఎడ్యుకేషన్ సాయంత్రం కాగానే ట్యూషన్, ఆ తర్వాత వేరే కార్యక్రమం లేదు. ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ కూడా ఇప్పిస్తారు పిల్లలకు. కానీ కల్చరల్ స్పోర్ట్స్ అనేది చాలా ప్రధానమైనటువంటి, పిల్లలకు రకరకాల డ్యాన్స్లు ఉన్నాయి. భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, ఫోక్ డ్యాన్స్ కానీ, క్లాసికల్ డ్యాన్స్ కానీ, ఇట్లా చాలా కార్యక్రమాలు ఉన్నా మనం ఎంకరేజ్ చేయలేకపోతున్నాం. బట్ ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తూ డ్యాన్స్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో తల్లిదండ్రులని, మరి ఆ తల్లిదండ్రులు పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ, అమ్మాయి సుష్మిత, రిష్విక, అసలు మన ఆశ్చర్యం ఏంటంటే 3 సంవత్సరాలు కంప్లీట్, 4వ సంవత్సరంలో ఇంత అద్భుతమైనటువంటి డ్యాన్స్ పర్ఫార్మ్ చేసిందంటే నిజంగా వారి యొక్క తల్లిదండ్రులకు, అదేవిధంగా ట్రైనర్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, శంకర్ ఏమో కాంపిటీషన్ అయితే పెట్టిండు, అందరికి ఇన్వైట్ చేసిండు. ఇవాళ ఇప్పటి నుంచి రేపు రాత్రి వరకు నేను వాళ్ళు భోజనం
హోటల్లో ఇబ్బంది కదా, దూర దూర ప్రాంతాల నుంచి వచ్చారు. దాంట్లో మధ్యతరగతి ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. ఏదో డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ తోని మీరేదో కాంపిటీషన్ పెట్టిందని ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చూస్తే నాకు చాలా ఆనందం. అందుకే నేను వచ్చిన తర్వాత ఎవరిదో పోలీసు పర్ఫార్మెన్స్ చూసామంటే పాప మా పిల్లోడు ఈ యొక్క ఇంతమందిని చూసి ఆ స్టేజ్ మీద డ్యాన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఏడ్చాడు పాప. కొత్తగా ఫస్ట్ టైం కాబట్టి ఇటువంటి